కాకినాడ జిల్లా శంకవరం మండలం సిద్దివారిపాలెంలోని ఆంధ్ర శబరిమలలో మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త భూపతి కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి భక్తులచే అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు. 2026 ఫిబ్రవరి 15 ఆదివారం నాడు మరి మహాశివరాత్రి అందరికీ తెలిసిన విషయమే. ఈ శుభ సందర్భంలో ఆంధ్ర శబరిమల క్షేత్రంలో 18 కొండల్లో ఉన్న ఆంధ్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక సామ్రాజ్యంగా ఏర్పాటు చేశాం. ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో కొండపై ఎత్తైన కుసుమంచి సత్య శ్రీనివాసరావు కొండపైన 6 అడుగుల అరుణాచలేశ్వరుని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కళ్ళు కూడా శివనాస్మరణ కోసం తాపత్రయపడుతుంటారు. అందుచేత శివరాత్రి నాడు కొండ మీదకి ఆంధ్ర శబరిమలలో ఉన్న కొండనెక్కి వృద్ధులు సైతం పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరు కొండ మీదకి ఎక్కే ఏర్పాట్లు చేస్తూ 6 అడుగుల అరుణాచలేశ్వరుని ఏర్పాటు చేస్తూ ఆ యొక్క శివుడి చుట్టూ 60 ధ్యానపీఠాలు కూడా ఏర్పాటు చేసాం. ఎందుకయ్యా అంటే శివరాత్రి నాడు వచ్చిన భక్తులు ఆ శివుడి పాదాలు దర్శించి శివునికి నమస్కరించుకుని ఎవరికి నచ్చిన పీఠమై 60 పీఠాల్లో ఎవరికి ఏ పీఠం మీద కూర్చోవాలనుకుంటే ఆ పీఠం మీద కూర్చుని 108 సార్లు ఓం నమ శివాయ అని చెప్పేసి ధ్యానం చేసి ఆ కోరికలు తీసి సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఎంతో మంది భక్తులు చవి చూసి ఆస్వాదించి మళ్ళీ వస్తున్నారు. కాబట్టి ఆ రోజున శివరాత్రికి 50 మంది భక్తులు వచ్చి ఆంధ్ర శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనంతో పాటు కొండ మీద శివుని దర్శనం చేసుకుని ధ్యానం చేసుకుని శివుడికి మీ కష్టాలు చెప్పుకున్నట్లయితే చాలా అమృత ఆనందాన్ని మీరు చవి చూస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఆ రోజున వచ్చే వాళ్ళకి విశ్రాంతి తీసుకుని విశ్రాంతి ఏర్పాట్లు మరియు మంచినీటి సౌకర్యము మరియు పులిహార ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం తెలియజేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.